హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ప్రేమ సాక్షిగా 13వ ఎపిసోడ్. కథలోకి వెళితే చైతు హనీని హాస్పిటల్ నుంచి తీసుకువచ్చి తన హాస్టల్లో తన బెడ్ మీద కూర్చోబెట్టి తనకి కావలసిన ఫుడ్ మెడిసిన్ తీసుకువచ్చి ఇచ్చి వెళుతూ ఉంటే చైతు గారు అని చిన్నగా పిలుస్తుంది. ఏంటి అన్నట్లు తన వైపు తిరగగానే తన కళ్ళల్లో నీళ్లు వస్తుంటాయి. ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు అని అడుగుతాడు చైతు. మీకు చాలా థ్యాంక్స్ అండి. నేనెవరో తెలియకపోయినా నా కోసం మీ ఇంపార్టెంట్ మీటింగ్ కూడా అటెండ్ అవ్వకుండా నన్ను హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పించి హాస్టల్కి తీసుకువచ్చారు. చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి అనగానే నో ప్రాబ్లం అని ఒక్క మాట అనేసి సరే నేను వెళుతున్నాను అని బయటికి బయలుదేరుతాడు. ఈ మహానుభావుడు మంచివాడే కానీ కాస్త కోపిష్టి అని అనుకుంటుంది హనీ. తనకేం తెలుసు తన జీవితంలో ఎన్ని మార్పులు వస్తాయో. ముందు ముందు ఆ కోపిష్టితో తన ప్రేమ ఎలా కొనసాగుతుంది అనేది ముందు తెలుసుకుందాం. ఇదిలా ఉంటే శ్వేత ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మా నాన్న కంగారు పడుతూ ఉంటారు. ఉదయం అనగా పిల్ల వెళ్ళింది, ఇంతవరకు రాలేదు, తన ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని తన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేస్తారు కానీ ఎవరూ రాలేదని చెప్పగానే ఇంకా వీళ్ళకి కంగారు పెరిగిపోతుంది. ఇంకాసేపు చూసి రాకపోతే పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అనుకుండగా ఇంటి ముందు ఆటో దిగగానే ఆటో ఆగిన శబ్దం విని వాళ్ళ అమ్మ నాన్న పరుగెత్తున బయటికి వస్తారు. ఇక శ్వేత రావటం చూసి శాంత ఒక్క పరుగున బయటికి వచ్చి తనని పట్టుకొని ఏమైందమ్మా ఇంతసేపు ఇంటికి రాలేదు, నీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని చెప్పగానే అమ్మాయి ఇంట్లోకి వెళ్దాం పదా అని చెప్పి అంటుంది. ఇక తనని ఇంట్లోకి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి ఇప్పుడు చెప్పు ఏమైంది, ఉదయం అనగా వెళ్ళావు ఇప్పుడు వస్తున్నావు, అసలు ఏం జరిగింది అని చెప్పి అనగానే తన ఒంటి మీద చిన్న చిన్న దెబ్బలు ఉంటాయి, ఆ దెబ్బలేంటి, అసలు ఏం జరిగింది చెప్పవేంటే అని కాస్త కోపంగా అంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని అమ్మ మీకు ఒక విషయం చెప్పాలి అని అంటే అసలే కంగారులో ఉన్నాము, ఈ నాన్సుడేంటి అని అంటుంది శాంత. చెప్తున్నాను కదమ్మా విను అని. అమ్మ నేను హర్ష అనే అబ్బాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పగానే ఇద్దరూ షాక్ అయి ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకుంటారు. ఎవరే ఈ హర్ష, అయినా ప్రేమ అలాంటివి నీకు సెట్ అవ్వవు అని చెప్తుండేదానివి కదా, ఇదేంటి మరి కొత్తగా అని అంటుంది శాంత. అప్పుడు శ్వేత హర్షతో జరిగిన మొదటి పరిచయం దగ్గర నుంచి ఇప్పటి వరకు అన్నీ చెప్పి ఆయన చాలా గొప్ప వ్యక్తి అమ్మ, మంచి మనసున్న మనిషి, అంత డబ్బున్న అహంకారం కానీ ఏమీ ఉండదు, నేనంటే ప్రాణమమ్మ అని చెప్పగానే ఇక ఒక పక్క వీళ్ళు కంగారు పడుతూ ఉంటారు. అంత డబ్బున్న వాళ్ళు తన కూతుర్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు, ఒకవేళ పెళ్లి చేస్తే వాళ్ళ స్తోమతకి తగ్గట్లు మనం ఏమైనా పెట్టగలమా, తనని అక్కడ విలువగా చూస్తారా అని ఎన్నో అనుమానాలతో సతమతమవుతూ ఉంటారు. అంతలోకి అన్నపూర్ణమ్మ ఫోన్ చేస్తుంది శ్వేతకి. హలో ఎవరు అంటే నేనమ్మా బామ్మగారిని అని చెప్పి అనగానే బామ్మగారు చెప్పండి అని అనగానే ఇంటికి క్షేమంగా వెళ్ళావా అమ్మా, అందుకే చేశానులే అని అంటుంది. ఇప్పుడే వచ్చాను బామ్మగారు ఇంటికి అని అంటే ఒక్కసారి మీ అమ్మ వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకి ఫోన్ ఇవ్వమ్మా అని అంటే స్పీకర్ ఆన్ చేసి శ్వేత స్పీకర్ ఆన్ చేసి అమ్మ హర్ష వల్ల నాన్నమ్మగారు మీతో మాట్లాడాలి అంటున్నారు, స్పీకర్ ఆన్ చేశాను అని చెప్పి అంటుంది. నమస్కారం బామ్మగారు అని చెప్పి అనగానే బాగున్నారా అమ్మ, మేము బాగున్నాం, మీరు బాగున్నారా అంటూ పరామర్శలు జరుగుతాయి. మీతో ఒక విషయం మాట్లాడదామని ఫోన్ చేశానమ్మా అని అంటే చెప్పండి బామ్మగారు అని అంటే శ్వేత హర్ష ఇద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, ఈ విషయం మీకు తెలిసిందా అని అంటే ఇప్పుడే తను చెప్పింది మా అమ్మగారు అని చెప్తుంది శాంత. మీకు ఎటువంటి అభ్యంతరము లేకపోతే ఈ పెళ్ళికి అంగరంగ వైభవంగా మేము చేస్తాము అని చెప్పి అనగానే కానీ బామ్మగారు మాది మధ్యతరగతి కుటుంబం, మీరేమో కోటీశ్వర్లు అంట శ్వేత చెప్పింది, మన మధ్య బంధుత్వం ఎలా కుదురుతుంది మా అమ్మగారు అని కాస్త భయంగా అంటుంది శాంత. దాని గురించి మీరేమీ ఆలోచించకండి, పిల్లలు ఇష్టపడ్డారు, వాళ్ళ సంతోషమే మనకు ముఖ్యం, మా హర్షకి శ్వేత బాగా నచ్చింది, దానితో పాటు మీకు ఒక విషయం చెప్పాలి, అదేమిటంటే హర్ష జాతకంలో గండం ఉంది, ఆ గండం తొలగిపోవాలంటే తన జీవితంలోకి వచ్చే అమ్మాయి జాతకం ఇద్దరిది కలిస్తేనే వాళ్ళ పెళ్లి జరుగుతుంది, అప్పుడే హర్ష గండం తొలగిపోతుంది అని బామ్మగారు మా గురువు గారు చెప్పారు అని బామ్మగారు చెప్తుంది. అన్నపూర్ణమ్మ చెప్పగానే కాస్త వీళ్ళు భయపడతారు. గండమా, అలాంటి అబ్బాయితో శ్వేత పెళ్లి చేయడం అంత మంచిదేనా,
ఒకవేళ తనకి ఏమైనా అయితే శ్వేత జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఏం చేయాలి? పిల్లల ప్రేమని ఒప్పుకోవాలా? పెద్దావిడ చెప్పిన మాట కాదనాలా? కూతురి జీవితం గురించి ఆలోచించాలా అనేది ఏం అర్థం కాక సతమతమవుతూ ఉంటారు శ్వేత వాళ్ళ అమ్మా నాన్న. ఇక అన్నపూర్ణమ్మ హలో అని చెప్పి అనగానే ఇక అప్పుడు చెప్పండి బామ్మగారు అంటే, ఒకసారి శ్వేత జాతకం ఉంటే అది ఫోటో మాకు పంపించండి, మా గురువు గారికి చూపిస్తాను అని చెప్పి అనగానే సరే బామ్మగారు అని అంటుంది శాంత. సరేనమ్మా ఉంటాను అని అన్నపూర్ణమ్మ ఫోన్ పెట్టేస్తుంది. ఇక శ్వేత వాళ్ళ అమ్మా నాన్న తల్లి ఏం సమాధానం చెప్తారా అని తల్లిదండ్రులు ఏం సమాధానం చెప్తారా అని ఎదురు చూస్తూ ఉంటే ఏంటమ్మా ఆవిడ ఏదో గండమని అంటున్నారు, ఇలాంటి పెళ్ళి అవసరమా? మన కర్మ బాగోక ఏమైనా జరిగితే జీవితాంతం బాధపడాలి అని చెప్పి అంటుంది శాంత. అమ్మ నువ్వేం కంగారు పడకు, ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉన్నట్లు దీనికి కూడా ఏదో ఒక పరిష్కారం చూస్తారు, మీరేం కంగారు పడకండి అని శ్వేత వాళ్ళ అమ్మా నాన్నకి చెప్తుంది. ఇక వాళ్ళు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా అలా ఉండిపోతారు ఆలోచిస్తూ. ఇక ఇందు వాళ్ళ గదిలోకి వెళ్ళి అమ్మ ఈ పెళ్ళిని ఎలాగైనా ఆపాలి, నేను అమ్మమ్మ శ్వేత వాళ్ళకి ఫోన్ చేస్తుంటే విన్నాను, తన జాతకాన్ని పంపించమని చెప్పింది. శ్వేత జాతకం వస్తే గురువుగారికి పంపిస్తే ఇక గురువుగారు కనుక ఆ జాతకం చూసి ఈ పెళ్ళికి సరే అంటే ఈ పెళ్ళికి ఎవ్వరూ ఆపలేరు ఈ పెళ్ళిని అని చెప్పగానే సరే ఆ జాతకం పంపివ్వని ఏం చేయాలో నేను చేస్తాను అంటుంది ఇంద్రాణి. ఇక అంతలోకి అన్నపూర్ణమ్మకి ఫోన్కి జాతకం పిక్ సెండ్ చేస్తారు శాంత వాళ్ళు. అప్పటికే ఇంద్రాణి అక్కడికి వచ్చి వాళ్ళ అమ్మతో మాట్లాడడానికి వస్తుంది. ఇంకా కూర్చొని ఆలోచిస్తున్న అన్నపూర్ణమ్మ దగ్గరికి వచ్చి తన కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు ఒత్తుతున్నట్లుగా నటిస్తూ ఉంటే ఏంటే ఇంద్రాణి ఇలా వచ్చావు అని చెప్పి అంటే అమ్మ ఇందు గురించి మాట్లాడదామని వచ్చాను అని అంటుంది ఇంద్రాణి. ఏంటి ఇందు గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంటే హర్షతో హిందూకు పెళ్లి చేయరా, ఎన్నో ఆశలతో ఉన్నది నా బిడ్డ, తన బావని పెళ్లి చేసుకోవాలని. ఇప్పుడు ఎవరో దారిని పోయే అమ్మాయిని తెచ్చి హర్షకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు, ఇది న్యాయమేనా అమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఇంద్రాణి ఒక విషయం చెప్పనా, హర్షకి ఇష్టం లేని పెళ్లి చేస్తే తను నీ కూతుర్ని సరిగ్గా చూసుకోడు, అప్పుడు ఇంకా బాధపడాల్సి వస్తుంది, అందుకని నా మాట విను, ఈ పెళ్లి విషయంలో హర్ష అభిప్రాయమే నా అభిప్రాయం అని మాట్లాడుతూ ఉండగా ఆవిడ కుర్చీలో కళ్ళు మూసుకొని మాట్లాడుతూ ఉంటుంది. అంతలోకి ఇంద్రాణి సైలెంట్గా వాళ్ళ అమ్మ ఫోన్ తీసుకొని సైలెంట్ మోడ్లో పెడుతుంది. ఇక మెసేజ్ రాగానే ఆ మెసేజ్ని డిలీట్ చేసి తన కూతురి జాతకం అక్కడ పెడుతుంది. ఇక ఏమీ ఎరగనట్లు బాధగా అక్కడి నుంచి లెగిసి వస్తూ ఉన్నట్లు నటిస్తూ అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇక ఈ జాతకాన్ని గురువుగారికి పంపిస్తుంది అన్నపూర్ణమ్మ. గురువుగారికి ఫోన్ చేసి గురువుగారు ఈ అమ్మాయి జాతకం మన హర్షబాబుతో కలిసిందేమో లేదో చూడండి, చూసి కలిస్తే పెళ్ళికి ముహూర్తాలు పెడదాము అని చెప్పి అంటుంది అన్నపూర్ణమ్మ. సరే చూసి మీకు అన్నీ వివరంగా చెప్తాను అని చెప్పి అంటాడు గురువుగారు. ఇక గురువుగారు ఆ జాతకం చూస్తూ ఉంటే ఏ విధంగా కూడా జాతకం కలవదు, ఇదేంటి ఇది అసలు ఆ అమ్మాయి జాతకమేనా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు గురువుగారు. ఇక మరలా అన్నపూర్ణమ్మ గురువుగారికి ఫోన్ చేస్తుంది. చూసారా గురువుగారు అని చెప్పి అంటే అమ్మ మీరు పంపించింది ఆ అమ్మాయి జాతకమేనా అని చెప్పి అంటే అవును గురువుగారు ఆ అమ్మాయి జాతకమే అని చెప్పి అంటుంది అన్నపూర్ణమ్మ. మరి అస్సలు ఏ విధంగా కూడా ఈ జాతకం హర్షబాబు జాతకంతో సరిపోవటం లేదమ్మా, వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే హర్షబాబు 3 రోజుల్లోనే కన్ను మూస్తాడు అని చెప్పి అనగానే ఏంటి మీరు అంటున్నది, మరి ఆ అమ్మాయి హర్షాని గండం నుంచి కాపాడుతుంది అని చెప్పారు, మరి ఇప్పుడేంటి ఇలా చెప్తున్నారు అంటే ఈ జాతకంలో ఉన్న దోషాలు అలాంటివి అమ్మా, మీరు ఇంకొకసారి వాళ్ళని అడిగి మరలా జాతకం పెట్టండి, పొరపాటున వేరే వాళ్ళదేమైనా వచ్చాయేమో అని చెప్పి అనగానే సరే గురువుగారు అని చెప్పి ఆ జాతకం వైపు చూస్తూ ఉంటుంది. ఇదే కదా వాళ్ళు పెట్టింది అని అంతలోనే కూతురు రావటం గుర్తొచ్చి ఇంద్రాణి ఏమైనా మార్చిందేమో అనుమానం వస్తుంది అన్నపూర్ణమ్మకి.
సరే శ్వేత వాళ్ళని మరలా జాతకం అడుగుదాము అని చెప్పి శ్వేతకి ఫోన్ చేసి ఇందాక మీరు పంపించినది సరిగ్గా రాలేదు అని చెప్పి మరలా పెట్టండమ్మా అని అంటుంది. ఇక వాళ్ళు మరలా జాతకం పెడతారు. ఆ పిక్ని గురువు గారికి సెండ్ చేస్తుంది అన్నపూర్ణమ్మ. ఇప్పుడు ఆ జాతకం చూడగానే సరిగ్గా సరిపోయిందమ్మా, మీరు ఇందాక పంపించిన జాతకం వేరు, ఇది వేరు, ఇది సరిగ్గా సరిపోయింది. హర్షబాబుకి ఈ అమ్మాయికి పెళ్లి చేస్తే ఇద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. హర్షబాబు గండం కూడా తొలగిపోతుంది అని గురువుగారు చెప్తారు. అన్నపూర్ణమ్మ సంతోషంగా సరే గురువుగారు అని చెప్పి ఇదంతా ఇంద్రాణి చేసింది అని, ఈ పెళ్ళి ఆపటానికి వాళ్ళు ఎలాంటి పనులైనా చేస్తారు, ఒక కంట కనిపెట్టి ఉండాలి అని అన్నపూర్ణమ్మ అనుకుంటుంది. ఇక యుఎస్లో హనీ తన రూమ్లో రెస్ట్ తీసుకుంటూ ఉండగా స్వాతి అక్కడికి వచ్చి హనీకి దెబ్బలు చూసి ఏమైందే, ఏంటి దెబ్బలు అని అంటుంది. అప్పుడు తనకి జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్తుంది. మరి ఎవరు తీసుకొచ్చారు నిన్ను ఇక్కడికి అంటే, ఒక వింత మనిషి తగిలాడులే, అతనే తీసుకొచ్చాడు అని చెప్తుంది. వింత మనిషా, అతనెవరే బాబు అని అంటే, ఎయిర్పోర్ట్ నుంచి తనతో జరిగిన ప్రతి విషయాన్ని హనీ చెప్తుంది. పోనీలే, యాక్సిడెంట్ చేసి వదిలిపెట్టి వెళ్ళిపోకుండా నిన్ను కాపాడి హాస్పిటల్కి తీసుకువెళ్ళి మరలా హాస్టల్కి కూడా తీసుకొచ్చాడు. మంచి వ్యక్తిలాగే ఉన్నాడులే అని స్వాతి అంటే, మంచి వ్యక్తే కానీ చాలా కోపదారి మనిషి బాబు, ఎప్పుడూ సీరియస్గానే ఉంటాడు, తనని నవ్విందే చూడలేదు నేను అని అంటుంది హనీ. మరి తనకి థ్యాంక్స్ అయినా చెప్పావా అని అంటే, ఎక్కడే, వచ్చాడు ఇక్కడ నన్ను దించి తినటానికి ఫ్రూట్స్ మెడిసిన్ తెచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు అని చెప్పి అంటుంది హనీ. తన ఫోన్ నెంబర్ అయినా తీసుకున్నావా అని అంటే, లేదే బాబు అని అంటుంది. తీసుకోవాల్సింది, తనకి థ్యాంక్స్ అయినా చెప్పేదానివి అని అంటే, అవును, నా కోసం తను ఇంపార్టెంట్ మీటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకొని వెయిట్ చేస్తూ ఉన్నాడు కదా, నాకు ఇంత చిన్నవి ఆలోచన కూడా ఎందుకు రాలేదు అని తన తల మీద తను కొట్టుకొని, ఎలాగా ఇప్పుడు తన ఫోన్ నెంబర్ ఎలా తెలుస్తుంది నాకు అని ఆలోచిస్తూ ఉంటే, నిన్ను హాస్పిటల్లో చేర్పించినప్పుడు అక్కడ తన ఫోన్ నెంబర్ ఉంటుంది, ఒకసారి ట్రై చెయ్యి అని చెప్పి అంటుంది స్వాతి. మంచి ఆలోచన, తప్పకుండా అక్కడ తీసుకొని ఆయనకి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి అనుకుంటుంది హనీ. సరే కానీ ఏమైనా తిన్నావా అని చెప్పి శ్వేత అడిగితే, ఇదిగో ఫుడ్ తెప్పించి పోయారు, తినేసి టాబ్లెట్లు వేసుకున్నాను అని చెప్పి అంటే, సరే రెస్ట్ తీసుకో అని స్వాతి తను ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోతుంది. ఇక తెల్లారి ఉదయం హనీ హాస్పిటల్కి వెళ్ళి చైతు నెంబర్ తీసుకొని కాల్ చేస్తుంది. హలో ఎవరు అని అంటాడు సీరియస్గా చైతు. నేను హనీని అని చెప్పి అంటే, హనీ హాసిని అని చెప్పి అంటుంది. నా నెంబర్ నీకెలా దొరికింది అని చెప్పి అంటాడు చైతు. నిన్న హాస్పిటల్లో మీ నెంబర్ ఇచ్చారు కదా, అక్కడికి వెళ్ళి తీసుకున్నాను అని చెప్పి అనగానే, ఏమిటి విషయం చెప్పు అని అంటాడు. థ్యాంక్స్ చెప్దామని చేశాను అని హనీ అంటే, ఆ మాట చెప్పడానికి ఇంత శ్రమ పడాలా నువ్వు? హాస్పిటల్కి వెళ్ళి నెంబర్ తీసుకొని ఫోన్ చేసి చెప్పాలా? అన్ని టైం వేస్ట్ పనులు ఎందుకు చేస్తావు అని అంటాడు కాస్త సీరియస్గా. మనకి హెల్ప్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి కదా అని అంటుంది హనీ. చెప్పావు కదా, ఇక ఫోన్ పెట్టేసేయ్ అని కోపంగా అంటాడు. పెట్టేయక మీతో గంటలు గంటలు నేనేం మాట్లాడలేండి అని అంటుంది కాస్త హనీ హర్ట్ అయ్యి. సరే కానీ నీకు ఎలా ఉంది, తగ్గిందా అని చెప్పు అనగానే, అబ్బో ఇప్పుడు అడుగుతున్నాడు చూడు అని చెప్పి మనసులో అనుకొని, తగ్గిందండి, పరిగెత్తుతున్నాను కూడా అని చెప్పి అనగానే, వాట్ అని అంటాడు. మరి నిన్న దెబ్బలు తగిలితే ఇవాళకి తగ్గిపోతుందా, ఎలా అడుగుతున్నారో చూడండి మీరు అని చెప్పి అనగానే, నిన్ను కదిలిచ్చాను చూడు, నాకు బుద్ధి లేదు అనుకుని సరే ఉంటాను బాయ్ అనేసి ఫోన్ పెట్టేస్తాడు చైతు. ఆడపిల్ల మాట్లాడుతుంటే అలా ఫోన్ పెట్టేయడానికి ఇతనికి అసలు మేనస్ లేదు అని కోపంగా ఫోన్ వైపు చూస్తూ ఉంటుంది హనీ. పక్కనే ఉన్న స్వాతి అడుగుతుంది, ఏమంటున్నారే మీ ఫైర్ మ్యాన్? ఏమంటాడే బాబు, కదిలిస్తే కస్సుమని లెగుస్తాడే తప్ప ప్రేమగా నవ్వుతూ మాట్లాడమే చేతకాని మనిషిలాగా ఉన్నాడు ఆ మనిషి అని అంటుంది హనీ. పాపం తన వైఫ్ ఎలా భరిస్తుందో తనని అని చెప్పి అంటుంది హనీ. అప్పుడు స్వాతి తనకి పెళ్ళయిందంటావా అని చెప్పి అనగానే, ఏమో నాకేం తెలుసు,
ఫోన్ చేసి కనుక్కుంటా అంటే ఇందాకే కస్సుమన్నాడు, ఈసారి ఫోన్ చేస్తే ఇంకేమంటాడో వద్దులే అని చెప్పి అంటుంది స్వాతి. కథ కొనసాగుతూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.